మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కుకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. ఈ రోజు నిరుద్యోగులను రోడ్ల మీదకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డి, కోదండరాం, బల్మూరు వెంకట్, తీన్మార్ మల్లనలు విద్యార్థులతో నిరుద్యోగులతో అనేక లోపాయకరంగా ఒప్పందాలు చేసి విద్యార్థులను ఉద్యోగాలు ఇస్తాం, ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఈ రోజు విద్యార్థులను రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతూ నిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు ఏదైతే హామీలు ఇచ్చావో హామీలు ఇవ్వకపోతే రేపు ఇంటిని ముట్టడిస్తామని నిరుద్యోగుల పక్షాన్ని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వమా ఈరోజు ఎలక్షన్ సందర్భంగా నువ్వు ఇచ్చినటువంటి హామీలను మాత్రమే అమలు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇచ్చినటువంటి మాటలను విస్మరించి ఈరోజు నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు. నువ్వు కేవలం చెప్పినటువంటి మాటలను మాత్రమే నువ్వు అమలు చేయకుండా విస్మరించి ఈరోజు విద్యార్థుల రోడ్ల మీకు తీసుకొచ్చినావు. నిరుద్యోగులను ఈరోజు ఉధృతంగా విధంగా నీ పాలన కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి నిరుద్యోగులకి అసలు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు సార్. మా బతుకులు ఈ రోజు ప్రభుత్వం బాధ్యత వహించింది సార్. దీనికి ఖచ్చితంగా నేనైతే సూసైడ్ చేసుకోవాలని ఫిక్స్ అయినా సార్. నా జీవితం బాగా పాడైందంటే కేవలం ప్రభుత్వమే ఇది వహించాలి. నా జీవితం మీరు వస్తే ఆస్తి సార్. ఇదే నా గ్రూప్ 2 పోస్టులు పెంచే వరకు ఇది ఎంత ఇట్లనే జరుగుతుంది సార్. ఈ రోజు ప్రవళిక లాగా నేను కూడా సూసైడ్ చేసుకోబోతున్నా కంపల్సరీ. ఇదైతే నిజం. ఇచ్చినటువంటి హామీలను మాత్రం మీరు చెప్పినటువంటి హామీలను ఏ విధంగా విస్మరించారని అనేసి ఈరోజు నిరుద్యోగులంతా కూడా రోడ్డుకి ఎక్కితే నీకు కేవలం రాజకీయాలే తప్ప నిరుద్యోగుల యొక్క అవసరాలు, నీవు ఇచ్చినటువంటి మాటలు, నీ యొక్క హామీలను ఈరోజు నువ్వు విస్మరించి పాలన కొనసాగిస్తున్నావు. బిడ్డ రేవంత్ రెడ్డి, ఈ యొక్క పరిపాలన ఇదే విధంగా ఉంటే నిరుద్యోగుల ద్వారా నిర్మాణమైనటువంటి నీ ప్రభుత్వం నిరుద్యోగుల రేపు పొద్దున నేను కూల్చి గోరిగట్టే రోజులు దగ్గర ఉన్నాయని హెచ్చరిస్తూ ఉన్నా.